స్థానిక వైసీపీ నాయకులు శ్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. తాను అధికారంలోకి రాగానే కబ్జాకు గురైన 4 శ్మశాన వాటికలను విడిపించి పహారీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారందరికీ 2 సెంట్ల భూమి కేటాయించి ఇల్లు నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లులు కోల్పోయిన బాధితులకు పక్కా ఇల్లులు లేవని, తప్పకుండా పక్కా ఇళ్ల గృహాలు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటికను కబ్జాకి గురికాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణాలతో కూడిన కనీస వసతులు ఏర్పాటు చేస్తాను. శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్ రోడ్లో పక్కన ఉండేటివి కబ్జాలు చేసేశారు, భూములన్నీ కొట్టేశారు, కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో. ఆఖరాకి పడుగుపాడులో ఉన్న 5 ఎకరాల శ్మశానంలో కూడా 3 ఎకరాలు కబ్జా చేసేసారంట. మరి ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్, ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట. అదేదో మీరు విలేకరులు అందరూ చూడాలి కలిసి. నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు చూడండి, దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని. చంద్రమౌళి నగర్ నుండి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాలను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.